ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 17వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన యెహెజ్కేలు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎజెకియల్ లేదా యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించిందండి. హీబ్రూ లాంగ్వేజ్లో దీని అర్థం గాడ్ స్ట్రెంగ్థెన్స్ ఆర్ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్, అంటే దేవుడు బలపరుస్తాడు లేదా దేవుడు బలపరుచును అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని ఎవరు రాశారండి అని అంటే భక్తులైనటువంటి యెహెజ్కేలే రాశారు అని చాలామంది నమ్ముతున్నారు. ఆయనే రాశారు అనడానికి కన్ఫర్మేషన్ ఏంటండి అని అంటే కొన్ని వాక్యం మనం చూడొచ్చండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ నేను అని లేదా నాకు అని కొన్ని పదాలు ఉంటాయి. నేను అంతకుముందు కూడా చెప్పాను, నేను నాకు అనే పదాలు ఉన్నప్పుడు విచ్ మీన్స్ ఇక్కడ రాసినటువంటి గ్రంథకర్త ఫస్ట్ పర్సన్గా ఆయన రాస్తున్నాడు అని అర్థం అండి. అంటే ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్లో ఉండి రాస్తున్నప్పుడే నేను నా అనే పదాలు ఉపయోగిస్తారు. దాన్ని బట్టి భక్తుడైన యెహెజ్కేలే గ్రంథాన్ని రాశారని చెప్పి మరి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారండి. మరి ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశారండి అని అంటే క్రీస్తు పూర్వం 593 సంవత్సరం నుండి 571 సంవత్సరం మధ్యలో ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క భక్తుడైన యెహెజ్కేలు అసలు ఎవరు, ఆయన తండ్రి పేరేంటి, ఆయన డెసిగ్నేషన్ ఏంటి, ఇంకా దేవుని యొద్ద నుండి ఆయన దర్శనములు పొందుకుంటున్నప్పుడు ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు అనే క్వశ్చన్స్కి మనం సమాధానంగా యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చదువుకుందామండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. చదవబడినటువంటి వాక్య భాగంలో ముందుగా ఈ యెహెజ్కేలు భక్తుడు ఒక యాజకుడు, ఒక ప్రీస్ట్ అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, ఈయన తండ్రి పేరు బూజీ. ఏమండి, ఈయనకి దేవుని యొద్ద నుండి దర్శనములు వచ్చినప్పుడు లేదా ఈయన పొందుకున్నప్పుడు ఈయన కల్దీయుల దేశంలో కెబారు అనేటువంటి నదీ ప్రదేశం దగ్గర ఈయన ఉన్నాడు అనే మాటలన్నింటినీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఈయన ఎవరి కాలంలో ఈయన చెరపట్టబడ్డాడు అని అంటే రాజు అయినటువంటి యెహోయాకీను చెరపట్టబడిన 5 సంవత్సరాలకు ఈ భక్తునికి దేవుని యొద్ద నుండి ఆ యొక్క దర్శనములను వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. మరి అవి ఎలాంటి దర్శనాలు అనంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల ప్రక్కను చక్రముల వంటిది ఒకటి కనబడెను. ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే ఈయన దేవుని యొద్ద నుండి కొన్ని అన్యాచురల్ డ్రీమ్స్ అండి, అంటే అంతకు మునుపు లేనటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆ యొక్క దర్శనాలు ఈయన పొందుకున్నట్లుగా ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలుగుతామండి. ఆ తర్వాత మనం చూస్తే యెహెజ్కేలు భక్తుని యొక్క భార్య ఆమె చనిపోయినట్లుగా, అదేవిధంగా ఇజ్రాయేలీల మీదకి దేవుని ఉగ్రత, దేవుని కోపం ఏ విధంగా వస్తుంది అనే మాటలను మనం యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16 నుండి 27 వరకు మనం చూడగలుగుతాం. అందులో యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 18 వచ్చి మనం చదువుకున్నట్లయితే ఆ మాట మనం చదువుకుందామండి. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, యెహెజ్కేలు భక్తుని యొక్క భార్య ఆమె చనిపోయినట్లుగా, అదేవిధంగా ఇజ్రాయేలీల మీదకి ఎలాంటి ఉగ్రత వస్తుందనే మాటలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం. సో ఈ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తామండి. అదేంటంటే దేవుని ఆత్మ కుమ్మరింపును, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపును ఈ భక్తుడు యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అని చెప్పినట్లుగా లేదా పిలిచినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోను
3వ అధ్యాయం 14వ వచనంలోను, 8వ అధ్యాయం 1వ వచనంలోను, ఇంకా పలుమార్లు ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అని భక్తుడు చెప్తూ ఉంటాడు. అక్కడ దేవుని ఆత్మ కుమ్మరింపును యెహోవా హస్తము నా మీదకి వచ్చెను అని ఆయన సంబోధించడం మనం చూస్తామండి. ఉదాహరణకి 8వ అధ్యాయం మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే, 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఇలాగా ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అని పలుమార్లు ఈయన దేవుని ఆత్మ కుమ్మరింపుని గూర్చి ఈయన చెబుతూ ఉండేవారండి. ఆ తర్వాత నిన్న మనం ధ్యానించుకున్నటువంటి ఇర్మియా భక్తునితో దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడేవారో, ఈయనతో కూడా దేవుడు అదే విధంగా మాట్లాడేవారండి. ఎలాగంటే, యెహెజ్కేలు, నేను నీతో చెప్పే ప్రతి మాటను నీవు ప్రజలకు తెలియజేయాలి. నువ్వు చెబుతావు కానీ వారు నీ మాట వినరు. ఏ మాటలనైతే దేవుడు ఇర్మియాతో చెబుతూ వచ్చాడో అదే మాటల్ని యెహెజ్కేలు కాలంలో కూడా మరి దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన ఈ మాటలు మనం చూడగలుగుతామండి. ఇక్కడ ఎందుకండి దేవుడు మరి ఆయనే చెప్పమంటున్నాడు, ఆ తర్వాత పైగా ఆయనే వాళ్ళెవరూ నీ మాట వినరని చెప్పి ఆయనే చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకని ప్రవక్తల ద్వారా ఈ మాటలు తెలియజేయాలి అని అంటే, దేవుడు ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయన చిత్తం కాదండి. వాస్తవానికి వారి కఠిన హృదయాలైనప్పటికీ కూడా, వారు దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు లేదా ఏదో సమయంలో వారు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగాలి అని దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం బైబిల్లో చూస్తే, యోనా సమయంలో కూడా నినివే పట్టణానికి వెళ్ళి నీవు ప్రకటన చేయంటే యోనా వెళ్తారు. మొదట వెళ్ళకపోయినా తర్వాత వెళ్తారు. వెళ్ళి అక్కడ ప్రకటన చేసినప్పుడు, దేవుని ఉగ్రతను గురించి చెప్పినప్పుడు ఆ నినివే పట్టణస్థులు ఏం చేస్తారండి? ఆ మాటలను ఒప్పుకొని తమ్మును తాము తగ్గించుకుని గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మరి ఆ విధంగా దేవుని ఉగ్రతని వారు తప్పింపబడతారండి. ఇక్కడ కూడా తన ప్రజలను ఆ ఉగ్రత నుండి వారు బయటికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారికి ఉన్నటువంటి కఠిన హృదయాన్ని బట్టి దేవుడు ముందుగానే చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ తర్వాత దేవుడు అంటారు, యెహెజ్కేలు, నీవు వారి యొద్దకు వెళ్ళకు, వారి యొద్దకు వెళ్ళొద్దు, ఎందుకంటే నిన్ను చంపాలని వారు ప్రయత్నాలు పన్నాగాలు పన్నుతున్నారు కాబట్టి నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి దాగి ఉండుము అని చెప్పి దేవుడు ఆయనతో చెప్పడం కూడా మనం చూస్తామండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వాక్యంలో ఆ మాట మనం చదువుకోవచ్చు. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుమో. ఏ ప్రవక్త ద్వారా అయితే దేవుడు మాట్లాడుతున్నాడో అదే ప్రవక్తను చంపాలని వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఈయన్ని వెళ్ళకుండా నీవు నీ ఇంటిలోనే ఉండని చెప్పినట్లుగా మనం చూస్తామండి. ఏమండి, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మనం జాగ్రత్తగా మనం ధ్యానించవలసిన మరొక ముఖ్యమైన మాట ఒకటి ఉందండి. అదేంటంటే, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 22 and 23 మనం చదువుకుందామండి. నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అను ఇజ్రాయేలీల దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇజ్రాయేలులో ఎవరునూ ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఏమండి, ఇక్కడ ఒక సామెత ఉందంట. అదేంటంటే, ప్రతి దర్శనము చెప్పబడుతుందే కానీ ఏం నెరవేరట్లేదులే, మనం ఏం భయపడక్కర్లేదు అనే ఒక సామెత అక్కడ ఉందంటండి. ఆ సామెత కాదు, దినములు వస్తున్నాయి, ప్రతి దర్శనం నెరవేరుతుంది అని చెప్పు యెహెజ్కేలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, దేవుడు వారితో నీ బ్రతుకును మార్చుకో, నీ క్రియలను మార్చుకో, పశ్చాత్తాపడి వాటిని విడిచి నా వైపుకు తిరుగు అని దేవుడు గద్దించినప్పుడు, ఆయన వాక్యం ద్వారా చెప్పినప్పుడు చాలామంది ఆ గద్దింపును లైట్గా తీసుకుంటారు. ఎందుకంటే గడిచిన ఎన్నో సంవత్సరాలుగా నేను అలాగే జీవిస్తున్నాను, తాగుతున్నాను, తిరుగుతున్నాను, లంచాలు తీసుకుంటున్నాను, నా మీదకి ఏ ఉగ్రత వచ్చేయలేదు, నన్ను ఎవరు ఏమీ పాడు చేసేయలేదు, ఇలాగే చెప్తాడులే దేవుడు, ఏముండదు,
ఆయన మనల్ని ఏం చేయలే క్షమించేస్తాడని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారండి. పొరపాటు అది. మనల్ని దేవుడు ఏమీ చేయలేక కాదు, మనం నాశనం అయిపోకూడదని చెప్పి మన విషయమై ఆయన సహనంతో ఎదురు చూస్తూ ఉంటాడండి. ఆ సహనాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. బై గ్రాంటెడ్గా దేవుడు ఏమీ చేయలే, నా ఇష్టం అన్నట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదండి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, మనల్ని దేవుడు తిరగమన్నప్పుడు ఆయన వైపు మనం తిరగాలి. మరి ఏదైతే ఆ యొక్క తప్పుడు మార్గాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. లేకపోతే ఇట్ బికమ్స్ వెరీ డేంజరస్, అది చాలా ప్రమాదకరంగా మారుతుందని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ప్రాముఖ్యంగా చూడగలిగేది ఈ గ్రంథంలో అబౌట్ లూసిఫర్. ఏమండి, ఈ లూసిఫర్ అనే పేరు ఎక్కడ వచ్చింది అనేది అంతకుముందు నేను చెప్పాను. ఆ యొక్క యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ ద్వారా ఈ అపవాదికి లూసిఫర్ అనే పేరు ఉంది అని చెప్పి నేను చెప్పానండి. ఈ గ్రంథంలో మరి లూసిఫర్ ఎలాంటి వాడు, మునుపు ఏ రకంగా ఉండేవాడు, ఆ తర్వాత వాడు ఏ రకంగా దిగజారి వాడు పాపాత్ముడయ్యాడో ఇక్కడ స్పష్టంగా రాయబడిందండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల్లో ఈ మాటలు మనం చూడొచ్చు. అంటే లూసిఫర్ అనేవాడు, వాడు ఏ రకమైన వాడు, వాడు ఏ రకంగా పడిపోయాడు, వారు ఏ రకంగా నాశనానికి అప్పగింపబడ్డాడో ఈ యొక్క మాటలు మనం చదువుకోవచ్చండి. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి వాక్యాన్ని కూడా ఈ గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూడాలి. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు చదువుకుందామండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవాని ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఎండిన ఎముకలు. ఏమండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఆ మనిషిని పాతిపెట్టిన తర్వాత కొన్నాళ్ళకు ఆ దేహమంతా కూడా అది డికంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోయి ఆఖరికి ఎముకలు మాత్రం మిగులుతాయండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ ఎముకల్లోకి నేను మాంసము పెట్టి నరములు కలిపి మాంసాన్ని పొదిగి అందులో జీవాత్మను ఊది నేను మరలా ఆ ఎముకలను జీవము గల వాటిగా నేను లేపుతానని దేవుడు చెప్తున్నాడండి. ఈ మాటకు అర్థం ఏంటంటే, నా జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎంత భయంకరమైన పాపంలో పడిపోయినప్పటికీ, మనం ఎంత దిగజారిపోయినప్పటికీ, మనం దేవుణ్ణి నమ్మి వాటిని విడిచి ఆయన వైపు మనం తిరగగలిగితే, మన బ్రతుకుని మనం మార్చుకోగలిగితే, ఆయన మనల్ని పైకి లేవనెత్తగల సమర్థుడు అనే అర్థాన్ని ఈ మాట బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. హల్లెలూయా. మనం ఏ స్థితిలోనైనా ఉండొచ్చు, మనం ఎంతో దుర్మార్గంలో అయి ఉండొచ్చు, కానీ మన యొక్క ప్రవర్తనను, మన హృదయాన్ని మార్చుకుని దేవుని వైపుకి మనం తిరగగలిగితే ఆయన తప్పక మనల్ని క్షమిస్తాడు, మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఈ విధంగా ఇజ్రాయేలీలతో దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా అనేకమైన మాటలను, మరి ఆ యొక్క దర్శనాల ద్వారా అనేకమైనటువంటి ఆ యొక్క దర్శనాలను ఆయన బయలుపరిచినట్లుగా, మాట్లాడినట్లుగా ఈ యొక్క బుక్లో మనం చూడగలుగుతామండి. ఇప్పుడు అలాంటి యెహెజ్కేలు భక్తుని జీవితంలో మనం ధ్యానించుకోగలిగే, మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకుందాం. ముందుగా మనం చూడగలిగేది, లేదా ఏమండి ఒక్క మాటలో ప్రవక్త అయిన యెహెజ్కేలు గురించి మీరు చెప్పగలరా అని అంటే, ఒక సింగిల్ లైన్లో యెహెజ్కేల్ ఈజ్ ఎ మ్యాన్ కాల్డ్ టు రివీల్ గాడ్స్ గ్లోరీ. అంటే దేవుని మహిమను బయలుపరచడానికి దేవుడు పిలిచినటువంటి ప్రవక్త. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క అద్భుతమైనటువంటి దర్శనమును, ఆయన మహిమా స్వరూపమును ఆయన చూశాడు, దాని గురించి ఆయన ప్రకటించాడండి. అందుకని అన్నాను, ఎ మ్యాన్ కాల్ టు రివీల్ గాడ్స్ గ్లోరీ అని చెప్పి. అలాంటి వ్యక్తి జీవితంలో మనం చూడగలిగే కొన్ని లక్షణాలు. మొదటిగా మనం అందరూ చూడగలిగితే, ఒబీడియన్స్ యాజ్ ఎ వాచ్మెన్ ఓవర్ గాడ్స్ పీపుల్. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పేదాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఏమండి,
ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యెహెజ్కేలు భక్తునితో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఒక కావలివానిగా, నా ప్రజలకు ఒక కావలివానిగా, ఒక వాచ్మెన్గా నేను పెడుతున్నాను. నేను చెప్పే ప్రతి మాట వారికి నువ్వు చెప్పాలి. నా ప్రజలను ఒక వాచ్మెన్గా నువ్వు కాపాడుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఆయన ఏం చెప్తే అది ఆయన చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆయన వెళ్ళాడండి. దేవుని చెప్పిన ప్రతి మాటకు ఆయన లోబడ్డాడు, ఒబీడియన్స్ చూపించాడు. అందుకే మనం ఆయన చూడగలిగే మొదటి లక్షణం ఒబీడియన్స్ యాజ్ ఎ వాచ్మెన్, ఒక కావలివానిగా ఆయన దేవునికి లోబడ్డాడు. రెండోదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేల్స్ ప్రీచింగ్ త్రూ లైఫ్ స్టైల్. ఏమండి, యెహెజ్కేలు గ్రంథము 4-5 అధ్యాయాలు మనం జాగ్రత్తగా చదువుకుంటే కేవలము తన నోటి మాటల ద్వారానే ప్రకటించడం కాదు, కానీ తన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా, ఆ యొక్క సింబాలిక్ యాక్షన్స్ ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను తన యొక్క జీవన శైలి ద్వారా ప్రజలకు తెలియజేశాడండి. ఉదాహరణకి ఒక పక్కే పడుకోవాలని తన యొక్క హెయిర్ విషయంలో కానీ ఏ రకంగా చేశాడు. ఇలా చాలా విషయాల్లో జస్ట్ నాట్ ప్రీచింగ్, కేవలం చెప్పడం మాత్రమే కాదు, కానీ ఒక సింబాలిక్ యాక్షన్స్ ద్వారా తన జీవన శైలి ద్వారా ఆయన తెలియజేయడం మనం చూస్తాం. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ సీ ఇన్ ద ప్రాఫిట్ ఎజెకియల్. ఎజెకియల్స్ ప్రీచింగ్ త్రూ లైఫ్ స్టైల్. మరి మూడవదిగా ప్రాముఖ్యంగా మనం చూడగలిగేది హీ స్పోక్ ట్రూత్ వితౌట్ ద ఫియర్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజలకు భయపడకుండా, ఆ యొక్క ఎవరైతే ఇతర ప్రజలు ఎవరైతే ఉన్నారో లేదా యాజకులు ఎవరైతే ఉన్నారో వారికి భయపడకుండా కేవలము దేవునికి మాత్రమే ఆయన భయపడ్డాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏ మాట చెప్పమంటే యెహెజ్కేలు ఆ మాట చెప్పాడు తప్ప ప్రజలను సంతోషపరచడానికి, ప్రజలను మెప్పించడానికి వారికి భయపడి ఆయన ఏమీ మాట్లాడలేదు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అదేంటంటే, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడద్దు. యెహెజ్కేలు, నీవు ముళ్ళ పొదల మధ్య తిరుగుతున్నావు, విషపూరితమైనటువంటి ప్రజల మధ్య నువ్వు తిరుగుతున్నావు. నువ్వు భయపడకు, వారి మాటలకు కానీ వారి క్రియలకు కానీ నువ్వు ఎంత మాత్రం భయపడకుండా కేవలము నేను చెప్పేటువంటి మాటలకి మనకి తెలియజేయని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాటకు ఆయన పూర్తిగా లోబడ్డాడండి. ఆయన జీవితంలో ఏ మనిషికి ఆయన భయపడలేదు, కానీ దేవునికి మాత్రమే ఆయన భయపడ్డాడు. ఇవ్వండి ఆయనలో మనం చూడగలిగే ప్రాముఖ్యమైన లక్షణాలు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు యెహెజ్కేలు భక్తుడు దేవునికి ఏ విధంగా లోబడ్డాడో మనము కూడా అదే విధంగా లోబడగలిగితే మనము కూడా దేవుని యొద్ద నుండి అద్భుతమైనటువంటి దర్శనాలు పొందుకోగలుగుతాం. మన ద్వారా దేవుడు ఏ కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నాడో ఆ కార్యాన్ని మనము నెరవేర్చగలుగుతామండి. కాబట్టి యెహెజ్కేలు వలె మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.